5 years. సీరియస్లీ నేను గతంలో చెప్పే పలు సందర్భాలు చెప్తూ ఉన్నా. నేను దేశ విభజన కోరుకోవట్లా, నేను దేశద్రోహిని కాదు, నేను భారతీయుని. కానీ దక్షిణ భారతదేశంలో ఎలాగైతే లిటరసీ రేటు పెరగటం కానీ, కొంచెం జనాలు ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ, రిలేషన్స్ మిగతా వాటి కొంచెం ఎథిక్స్ ఫాలో అవటం కానీ చేస్తారో, అది ఆ ఉత్తర భారతదేశంలో ఉంటే బెటర్ అంట. కుప్పల జనాలేందో, చదువు సంజయ్ లేకుండా ఉండటం ఏంటో, పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏంటో, దిక్కుమాల రిలేషన్స్ ఏంటో అర్థం కాదు. బీహార్లో ఒకడు ఏకంగా పిల్లనిచ్చిన అత్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ డీటెయిల్స్ ఇన్డెప్త్ వేలో వద్దుగా నేను సింపుల్గా చెప్తా. ఎందుకంటే నేను ఇప్పటికీ ఏం చెప్తానంటే, మన దేశం వెనకబడి ఉండటానికి కానీ, పనికి మనల్ని వెధవలు రాజకీయాల్లో నాయకులుగా ఉండటానికి కారణం ఎవరు ఏంటంటే ఇది ఇటువంటి వాళ్ళు. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది అంటారు ఇటువంటి వాళ్ళు. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ బీహారు అండ్ మధ్యప్రదేశ్లో కొంత ఏరియాలో, జార్ఖండ్, ఘోరం అసలు వీళ్ళు బ్యాచ్ అయితే. వాడి పేరు వచ్చేసి సికిందర్. పెళ్ళైంది, 2 పిల్లలు. వాడి భార్య 2 years బ్యాక్ చనిపోయింది. దెన్ పిల్లలతో కలిసి అత్తారింట్లో ఉంటా ఉన్నాడు 1 year నుంచి. ఈ అత్త పేరు వచ్చేసి గీత. ఆమె ఏజ్ కూడా 50 సంవత్సరాలు. ఆమె బాగా పెద్ద ఆమె. ఈడి వయసు వచ్చి 40 సంవత్సరాలు. ఏం చేశాడు? అదే ఇంట్లో ఉంటున్నాడు కదా, మరి ఏం బుద్ధో ఎలానో తెలియదు, అత్త మీద మనసు పడ్డాడు, ఆమె మనసు పడ్డాడు. వీళ్ళు క్లోజ్గా ఉండటాన్ని మామ ఈ దిలేశ్వర్ చూశాడు. వీళ్ళని ఎలాగైనా పట్టించాలని చెప్పేసి అనుకున్నాడు. ఒకనొక సమయంలో కరెక్ట్గా వీళ్ళు కలిసి ఉన్న మూమెంట్లో చూశాడు. ఇంకా వాళ్ళని వెళ్ళి పీల్చాడు. ఊరి పెద్ద ముందు, సర్పంచ్ ముందు పంచాయతీ. మన సౌత్ ఇండియాలో ఎక్కడో ఉంటాయి, నార్త్లో వచ్చేసి మ్యాక్సిమం పంచాయతీ, ఊళ్ళలోనే అన్ని పంచాయతీలు. దాని సర్పంచ్ ఊళ్ళలో వాళ్ళు వచ్చారు. ఏంద్రా కథ అన్నాడు. నా భార్య చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను కదా పిల్లలతో సహా. ఈమె అత్త చాలా బాగా చూసుకుంటుంది. నాకు నా భార్య కన్నా ఎక్కువ ఇష్టం ఈమె మీద వచ్చేసింది. అండ్ ఆమె కూడా అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఇక నేను ఇప్పుడు ఆమె లేకుండా ఉండలేను. మరి నీ సంగతి ఏంటి? నాకు అంతే, ఇతనంటే ఇష్టం అని అంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు తీర్పు కూడా చెప్పలా. ఏం చేద్దాం ఏముంది, నేను అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి బొట్టు తీసి నుదుటిని పెట్టేశాడు. అది చూస్తున్న దిలేష్ ఉన్నాడే మామ, వాడు షాక్ అనమాట. అతను షాక్. పాపమా లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు. ఓకే, లెట్ ఇట్ బి. ఎందుకు అతను ఎందుకు షాక్ గురయ్యాడు? పెద్దల ముందు పంచాయతీ పెట్టి వీరిద్దరికి బుద్ధి చెబుతారు నేను అనుకున్నాను, వీడు వచ్చేసి ఏకంగా పెళ్ళే చేసేసుకున్నాడు అని షాక్లో ఉన్నాడు. ఇంక చుట్టుపక్కల వాళ్ళు ఉండి అసలు ఇది అంటారా, ఇది తప్పు కదరని ఇవుడు అనలా. సరే, ఇంకెటు ఇద్దరు ఇష్టపడుతూ ఉన్నారు అండ్ ఆల్రెడీ జరగాల్సిన జరిగిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇద్దరు ఒకచోట కలిసి ఉండటం తప్ప వేరేది లేదు. ఇంక పెళ్లి చేసేసుకున్నావు కదా, మరి ఇంక అదేదో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా నోట్ చేయించని చెప్పేసి అన్నట్టు. ఓకే అని చెప్పేసి వెళ్ళి రిజిస్ట్రేషన్లో కూడా పెళ్లిని రిజిస్టర్ చేయించేసాడు. ఇప్పుడు ఆ ముసలాయన దిలేష్ ఒంటరివాడా, అతను ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు అతను వీళ్ళతో ఉంటాడని అనుకుందాం. అతను దారి భార్యతో ఏమన్నా మాట్లాడగలడా, ఇంకేదైనా చేయగలడా? అసలు చెప్తే నాకు కంపరంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, సీరియస్ చెప్తున్నా, ఈ వీడియోస్ ఇవ్వాలని అస్సలు అనిపిస్తున్నా నాకు. కానీ ఎందుకు ఇస్తున్నానంటే, స్టిల్ ఇంత ఫూలిష్గా ఉండేవాళ్ళు, ఇంత అన్ఎడ్యుకేటెడ్గా ఉండేవాళ్ళు ఆ నార్త్ ఇండియాలో కుప్పలు ఉన్నారు. దానివల్లే మన దేశంలో లేనిపోయినటువంటి అవాంఛనీయ ఘటనలు జరగటం కానీ, చదువు సంధ్యలు మానేసి దిక్కుమాలినటువంటి ఉచితాలకు అలవాటు పడటం కానీ, ఎవడబడితే వాడు రాజకీయ నాయకుడయ్యి చలామణి చేయటం కానీ, చదువుకున్నవాడు వామ్మో ఇక్కడ వద్దురా బోని వేరే చోట వలస వెళ్ళటం కానీ, ఇవన్నీ ఇటువంటి వాళ్ళ వల్ల. మొన్న ఎవరో కామెంట్ పెట్టారయ్యా, ఉత్తరప్రదేశ్ సంబంధించి వీడియో చేస్తూ ఉంటే కింద కామెంట్ వచ్చింది, సార్ నాకు ఒక పని ఉంది, సో ఉత్తరప్రదేశ్ని వెళ్తూ ఉన్నా. ఏం సార్ అసలు ఆ ఊళ్ళలో జనాలు ఎక్కడ చూసినా ఆడలు పనులు చేస్తున్నా, మగవాళ్ళు ఖాళీ కూర్చొని చేస్తూ ఉన్నారు అండ్ గొప్ప జనాలు ఉన్నారు సార్, పల్లెటూరు వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. నేనైతే వెళ్ళడా. ఈ నార్త్ ఇండియా సైడ్ అన్నప్పుడు నేను మహా అయితే షిరిడి దాకా వెళ్ళి అంతే. సౌత్ అయితే అటు సేలం ఎన్సీసీ క్యాంప్ ఉంటే ఈరోడ్ దగ్గర 2005లో వెళ్ళి ఉన్నాం. 2004 డిసెంబర్ సునామీ వచ్చిన మూమెంట్ అంతే. నాకు మహా అయితే మన
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే నాకు బాగా తెలుసు. అండ్ సౌత్ ఇండియా గురించి పర్వాలేదు ఐడియా ఉంది. నార్త్ ఇండియా మాత్రం తలుచుకుంటేనే భయం వేస్తా ఉండేది నాకు. వాళ్ళు జనాలు రైళ్లలో వస్తున్నప్పుడు చూస్తే దేవుడా, ఆ గుట్కలేందో ఆ కథలేందో, ఈ స్లీపర్లు ఎక్కుతారు, ఏసీలు ఎక్కుతారు. సరే, వీడియో యొక్క ఇంటెన్షన్ ఒకే ఒకటి, దయచేసి ఈ వీడియో చూస్తున్న నార్త్ ఇండియాలో ఎవరైనా ఉంటే, లేదు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాలో వెళ్ళి సెటిల్ ఎవరైనా ఉంటే, ముందు వాళ్ళని చదువుకోమని చెప్పండి. అండ్ రిలేషన్స్ అవన్నీ పద్ధతిగా ఉండాలని చెప్పండి. అండ్ అన్నింటికి మించి వాళ్ళు ఎలాగైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా అలా ఉంటారు కాబట్టి వాళ్ళు కుదురుగా ఉండమని చెప్పండి. అన్నింటికి మించి ముందు అడ్డదిడ్డంగా పిల్లల్ని కనటం మాని పద్ధతిగా చిన్న కుటుంబం చింతలని కుటుంబం అన్నట్టుగా ఉంటే మంచిది.